అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ గారికి కూడా, అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకి, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, నేత కాని మన్యం కులాలని ఒక జాబితాలో చేర్చాల్సింది 1వ గ్రూపులో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 1వ గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాలైన వాటిలో పంబా, ఆ నేత కాని కులాలు ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూపులో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. కృష్ణమాదిగ గారి ఆందోళన ఏంటంటే, మాదిగల జనాభా 12% ఉంది, 11 చిల్లర % ఉంది, కనీసం 11% రిజర్వేషన్ రావాలి, 9 ఇచ్చారనేది వారి ఆందోళన. నిజమే, వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు, 11 రావాల్సిన అవసరం ఉంది. కానీ 15% రిజర్వేషన్ని అన్ని వర్గాలకి సర్దాలు కాబట్టి ఎంతో కాలం సాక్రిఫై చేశాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు. ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం, మాలా మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే సాక్రిఫై చేసి మాలలకు కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాలలకి 4% రావాలి, కానీ ఇంకొక కొన్ని కులాలు కలిపి 5% తీసుకొచ్చారు. అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాదిగ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణమాదిగ గారి ఆందోళన కూడా అర్థం చేసుకొని ఆ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో, దేశవ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో దీని మూల పురుషుడు, దీని ఉద్యమకర్త, దీని అంతటినీ 30 సంవత్సరాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణమాదిగ గారు. వారు నిజంగా వారికి మొత్తం మాదిగ జాతి తరఫున, ఒక సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి మన టైంలో అంత ఉద్యమం చేశాడు ఆయన. అంత పద్మశ్రీకి అర్హుడు, పద్మశ్రీ కాదు పద్మ విభూషణ్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు యాక్చువల్గా వర్గీకరణకి ముందు సూత్రధారి, ముందు చూపున్న వ్యక్తి, దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ వర్గీకరణ 2000లోనే చేసి, 2000 సంవత్సరంలో చేసి ఒక 4 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. అనేక సాంకేతిక కారణాల వలన కొంత లీగల్ సమస్యలను ఇబ్బంది వచ్చినా మరి ఇప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంలో వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. వెంటనే ఈరోజు మంత్రివర్గంలో చర్చించి ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందువల్ల ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, ఆయనే వర్గీకరణ పితామహుడు. ఆయన నేనే పెద్ద మాదిగని చెప్పిన వ్యక్తి ఆయన. మరి అలాంటి పెద్ద మాదిగ గారు వెంటనే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఈ వర్గీకరణ విషయం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రం గోడ మీద పిల్లి. వైసీపీ పార్టీయే దళితులకు వ్యతిరేక పార్టీ. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను, ఈ బాడీని తీసుకెళ్ళాను అంటే మరి ఆ కేసు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటాడు. మరి ఆయన ఎందుకు
ఈరోజు సుబ్రహ్మణ్యం కేసులో అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని? సుబ్రహ్మణ్యం కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన్ని. అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు, దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది. దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ. మేమంతా ఒక మోజులో, ఒక పిచ్చిలో ఆ పార్టీలో కొంతకాలం పనిచేశాము. అది యాంటీ దళిత్ పార్టీ. అది దళితుల్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు దళితులకు ఏం కార్యక్రమాలు ఇవ్వకుండా, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని అన్యాయం చేశారు. అందువల్ల ఆ పార్టీకి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే పెద్ద మాదిగ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కూడా ఒక ముందు చూపుతో అడుగేయాలని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆ పీక్కుండే బాధ ఎందుకు? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యనే లండన్ వెళ్ళి వచ్చాడు. ఇంకా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు. ఆ జెట్ ల్యాగ్ వల్ల అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం ఇంకా అడ్జస్ట్ కాలే ఆయనకి. ఆ నిద్ర సరిగా పట్టక కలవరింతలు వస్తూ ఉన్నాయి ఆయనకి. ఇంకా తనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు, ముఖ్యమంత్రి కాబోతున్నట్టు, తను ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేయబోతున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కుప్పగొల్చబోతున్నట్టు, అమరావతిని నాశనం చేయబోతున్నట్టు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, నా వెంట్రుక బీకలేరు, 2-0 ఎలా ఉంటాడో చూడండి, ఇవన్నీ పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు. బహుశా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు ఆయనకి. విదేశాల్లో 2 నెలలు ఉండొచ్చాడు కదా, ఇంకా జెట్ ల్యాగ్ నుంచి బయటపడినట్లేదు ఆయన. వెంటనే డాక్టర్లని కలిసి సరైన వైద్య చికిత్స చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను.